ఒకటవ ప్రశ్న. సామెతలు గ్రంథమును వ్రాసినది ఎవరు? ఆప్షన్ ఏ దావీదు, ఆప్షన్ బి సొలొమోను, ఆప్షన్ సి సమూయేలు, ఆప్షన్ డి యెషయా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి సొలొమోను. రెండవ ప్రశ్న. మానవునికి జ్ఞానమిచ్చువాడు ఎవరు? ఆప్షన్ ఏ అపవాది, ఆప్షన్ బి రాజు, ఆప్షన్ సి యెహోవా, ఆప్షన్ డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ సి యెహోవా. మూడవ ప్రశ్న. మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఎవరికి ఉండాలి? ఆప్షన్ ఏ యెహోవా, ఆప్షన్ బి దుష్టుడు, ఆప్షన్ సి బంధువులకు, ఆప్షన్ డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ ఏ యెహోవా. నాలుగవ ప్రశ్న. నీ సంపాదన అంతయు ఇచ్చి దేనిని సొంతం చేసుకోవాలి? ఆప్షన్ ఏ ఆస్తులను, ఆప్షన్ బి బుద్ధిని, ఆప్షన్ సి అవినీతిని, ఆప్షన్ డి అధికారమును. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి బుద్ధిని. ఐదవ ప్రశ్న. దేవుని వాక్యము వలన సర్వశరీరమునకు ఏమి కలుగును? ఆప్షన్ ఏ రోగము, ఆప్షన్ బి ఆరోగ్యము, ఆప్షన్ సి పాపము, ఆప్షన్ డి శోధన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి ఆరోగ్యము. ఆరవ ప్రశ్న. సోమరి వేటిని చూసి జ్ఞానము నేర్చుకొనమని దేవుడు చెప్పాడు? ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి చీమలు, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి పావురం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి చీమలు. ఏడవ ప్రశ్న. ఎవరి వలన మనకు దీర్ఘాయువు కలుగును? ఆప్షన్ ఏ అపవాది, ఆప్షన్ బి రాజు, ఆప్షన్ సి యెహోవా, ఆప్షన్ డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ సి యెహోవా. ఎనిమిదవ ప్రశ్న. అంతరంగమున పగ ఉంచుకొనువాడు ఎవరు? ఆప్షన్ ఏ అబద్ధికుడు, ఆప్షన్ బి అవినీతిపరుడు, ఆప్షన్ సి అసహ్యుడు, ఆప్షన్ డి మంచివాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ ఏ అబద్ధికుడు. తొమ్మిదవ ప్రశ్న. యెహోవా ఆశీర్వాదము వలన ఏమి కలుగును? ఆప్షన్ ఏ ఐశ్వర్యము, ఆప్షన్ బి పాపము, ఆప్షన్ సి రోగము, ఆప్షన్ డి దుఃఖము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐశ్వర్యము.
10వ ప్రశ్న. యోగ్యురాలు తన పెనిమిటికి ఏమయ్యున్నది? ఆప్షన్ ఏ సిగ్గుగా ఉన్నది, ఆప్షన్ బి కిరీటముగా ఉన్నది, ఆప్షన్ సి భారముగా ఉన్నది, ఆప్షన్ డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి కిరీటముగా ఉన్నది.